ఇవాళ కేసీఆర్ నీళ్లు దేబట్టి పంటలు వండబట్టి కేసీఆర్ కాలంలోనే భూముల ధరలు అమాంతంగా పెరిగిపోయినాయి. 4.5 లక్షలు 10 కింద ఉన్నాయి. ఏటేటా ఒక ఏడాది 10 లక్షలు అయితే మళ్ళా ఏడాది 15 లక్షలు, మళ్ళా ఏడాది 20 లక్షలు. రోడ్డుకు జర దగ్గర ఉందంటే 30, 40, 50 లక్షల దాకా ఎకరాల భూములు పోయినాయి. ఇలా సర్కారు ఇస్తుందా? ఆ లెక్కన ఇస్తుందా? సాధ్యమవుతుందా? ప్రాజెక్టు ఉండగా ఇంకో ప్రాజెక్టు అవసరం ఏర్పడుతుందా? ఇక నినమోన తెలివి ఎక్కువైపోయి వాళ్ళకే తెలివి ఉందన్నట్లు నిరంజన్ రెడ్డి వెనకడికే మాట్లాడలేడా? గొల్లపల్లి కావాలని మాట్లాడలేడా? ఇక చూడండి అని నేను మాట్లాడింది పెడతాను. 40 ఏళ్ల నుంచి నీళ్లు కావాలని అడుగుతున్నాం. నీళ్లు ఎట్లా ఎత్తి పొలబడితే వస్తాయో అదే ప్రయత్నంలో ఉన్నాం. ఒక ప్రయత్నం కాకపోతే ఇంకో ప్రయత్నం. ఇప్పుడు మనకు పుష్కలంగా నీళ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఏట్ల నీళ్లు ఉన్నాయి, కట్టిన రిజర్వాయర్లు ఉన్నాయి, పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి. నార్లాపూర్ కాడ నీళ్లు ఎత్తిపోస్తే ఏదులలో వచ్చి పడతాయి. ఇక్కడ వారేటి వారంగా ముందలికి పోతాయి, ఒట్టెం పోతాయి, కరువేణ పోతాయి, జడ్చల పోయి ఆ నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా పలు ప్రాంతాలకు నీళ్లు పోతాయి. ఇది 6-7 నెలల పని. 1000-1200 కోట్లు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన వెనువెంటనే మొదలు పెట్టి ఉంటే ఈ పాటికి అయిపోయేది. ముట్టుకోలే. ఒక్కనాడన్నా ఈ జిల్లాలో ఉండేటువంటి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఒక్కనాడన్నా రేవంత్ రెడ్డిని తోలుకొని వచ్చి ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల మీద సమీక్ష పెట్టినరా?